బియ్యం ప్రజలకు పంపిణీ చేసే పీడిఎస్ బియ్యం సంబంధించిన కీలకమైన మార్పులు జరగడం నేపథ్యంలో ఆ అంశాన్ని చేస్తున్నామని ఇవాళ సవాలు ఏర్పడింది. ముఖ్యంగా చిన్న బ్రీఫ్గా ఒక అవగాహన చెప్తాను. మన దేశంలో దాదాపు 78.2 మిలియన్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. మన రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. దాని నుంచి ఏంటంటే 47.77 అంటే 477 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు రైస్ సిఎంఆర్. ఈ ప్రొక్యూర్మెంట్ చేసే పద్ధతుల్లో పేద ప్రజలకి పోషకాహారం ఉండాలి, సూక్ష్మ పోషకాలు లేవు అనే ఉద్దేశంతో ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు ఈ ఎఫ్ఆర్పి అంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ బలవర్ధకమైన బియ్యం గింజలు పుట్టిన బియ్యం గింజల్ని బియ్యంలో కలిపి ప్రజలకి కార్డుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే ఒక స్కీమ్ ని గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. దానికి కానీ ఏంటంటే అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి ఇతోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదన్న మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు గారు, వీళ్ళందరూ అనేక ఈ సిఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్ కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలించండి, లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, బోడంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఇప్పటికి సిఎంఆర్ డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి సిఎంఆర్ డెలివరీస్ ఇవ్వటానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీస్ కనీసం 40% కూడా అవ్వాల. లేకపోతే 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు వేడుస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కెనల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఖరీఫ్ రబీ కూడా 4 రోజులు రాబోతుంది. ఈ ఉన్నటువంటి దాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు, వినియోగదారులు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సడలించడం జరిగింది. ఈ సడలింపు చేయడంలో
ఆల్ ఇండియా రేషనల్ ఫెడరేషన్ గారు సైని గారు, గుమ్మనగేశ్వర గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు, అలానే ముఖ్యంగా మన నాదెల మనోహర్ గారు పారిశ్రామిక శాఖ మంత్రి వారు, ప్రహ్లాద్ జోషి గారు దృష్టికి తీసుకెళ్లి మన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు వాళ్ళంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విషయాలను చెప్పడం, దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా నిజాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే ఎమ్మటి కావాల్సినటువంటి బియ్యం, పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే ఒక నెల ముందు తీసుకున్నట్టు బాగుండేది, కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మన భారత ప్రజలకి, మరి మిల్లర్స్ కి, ఇటు రైతుకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైతు బిల్లు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే ఏమి లేట్ కాకుండా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు మేము పిలవంగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల, ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం వారు కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్ కి కస్టమ్ మిల్ వర్కింగ్ ఏజెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పోర్టిబుల్ కెనాల్స్ కొరత వల్ల మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మన వీరయ్య గారు కానీ బాజీ గారి విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఫోర్టిఫైడ్ రైస్తో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లో తయారైనటువంటి 99 కేజీల బియ్యం చేసిన 19 కేజీల బియ్యంతో